హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ట్యూస్డే అండ్ వెన్స్డే రోజు వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు మార్నింగ్ చెప్పాను కదా, సాయి మార్నింగ్ క్లాసెస్కి వెళ్తున్నాడు అనేసి. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 5:30 అయింది. వాడు లేచి అయితే ఫ్రెష్ అయిపోతున్నాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వాడిని డ్రాప్ చేసేసి, నేను ఇంకా వాడికి యాక్చువల్గా క్లాస్ వచ్చేసి 6 to 7:30 అనమాట. వాడిని డ్రాప్ చేసి నేను కూడా ఇంకా 1.5 hour అక్కడక్కడే వాకింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అనమాట. సో మ్యాక్సిమం ఇదే రొటీను, స్కూల్ లేని రోజు. మళ్ళీ April 2 నుంచి స్కూల్ ఉంది, ఒక 20 days. సో ఆ టైంలో మళ్ళీ ఈవినింగ్ బ్యాచ్కి వెళ్తాడు, కానీ ప్రజెంట్ అయితే మార్నింగే వెళ్తున్నాడు. సో ఇంకా అక్కడ తను రెడీ అయిపోతున్నాడు. సమన్వి వాళ్ళ డాడీ వాళ్ళు ఎవరు ఇంకా లేవలేదు. ఈవినింగ్ ఫుల్ ఎండ్ ఉంటుంది 4 o'clockకి. సో క్రికెట్ అంటే వాళ్ళు అవుట్డోర్లో ఆడతారు కాబట్టి, సో ఆ టైంలో కన్నా మార్నింగే బెస్ట్ అనిపించింది. సో ఇంకప్పుడు వాళ్ళ డాడీ లేచాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనేం లాక్ చేయకుండా మేమిద్దరం అయితే వెళ్ళిపోతున్నాము. సమన్వీకి వచ్చేసి ఇంక ఎగ్జామ్స్ అని చెప్పేసి ఈ మంత్ అయితే ఏం పంపించట్లేదు. ఇంకా 17th వరకు ఎగ్జామ్సే కదా. సో నేను ఈ మంత్ బ్రేక్ తీసుకున్నా. మళ్ళీ తను April 1 నుంచి వెళ్తుందనమాట. సో తను అయినా అంతే, స్కూల్ ఉంటే ఈవినింగ్ వెళ్తుంది, స్కూల్ లేదు హాలిడేస్ అంటే మార్నింగ్ తనకి 5:30 to 7. సో తను 5:30కి. సో ఇద్దరికి కూడా సేమ్ టైమే కాబట్టి నాకు మార్నింగ్ అయినా ప్రాబ్లం లేదు. హ్యాపీగా రేపు సమ్మర్లో ఇంకా మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతాం ముగ్గురు. సో నేను వాకింగ్ చేసుకొని వచ్చేటప్పుడు ఇంకా ఫ్లవర్స్ అవి కొన్ని కావాల్సిన కూరగాయలు అవి తీసుకొని వచ్చాను. సాయి జోడిని ఇంకా ఆడుతున్నాడు. లెఫ్ట్ సైడ్ లాస్ట్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, నెట్లో ఉండి లాస్ట్న బ్యాటింగ్ చేసేది సాయే. తను ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఇంకా మార్నింగ్ ఓన్లీ 1 batch 6 to 7:30. సో 7:30 తర్వాత కూడా వాళ్ళు ఆడుకోవాలనుకుంటే హ్యాపీగా ఆడుకోవచ్చు. సో అప్పటికే ఇంకా 7:35 7:40 అవుతుంది. వచ్చేసాడు చూడండి, ఫుల్ స్వెట్టింగ్. ఇంకా వచ్చిన వెంటనే వాడు ఇంకా ఫ్రెష్ అయిపోయాడు. నేను ఇంకా యాక్చువల్గా ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, సమన్వీది ఉంది. సాయిది సండే అయిపోయింది కదా, సమన్వీది ఉంది. సో వాళ్ళు అలా స్కూల్కి అలా వెళ్తారు 10 o'clock అని చెప్పేసి. సో నేను ఇంకా తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు ఉప్మా. ముడి పెసలు ఉంటాయి కదా, ఎక్కువ ఈ మధ్య పెసలే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే పెసరపప్పు తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ కొనుక్కునేటట్లయితే పెసలే తీసుకుంటాము. సో గారెలకైనా లేకపోతే దీనికైనా పెసరట్టుకైనా నేను ముడి పెసలే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా పెసరట్టు వేసేసి కొంచెం ఉప్మా అయితే చేస్తున్నాను. చాలా డేస్ అవుతుంది పెసరట్టు ఉప్మా తినేసి అని చెప్పేసి కొంచెం లైట్గా అయితే ఉప్మా చేశాను. సో వాళ్ళకి అదే బ్రేక్ఫాస్ట్ వేసిస్తున్నాను. యాక్చువల్గా ఇంకా అపార్ట్మెంట్లో అయితే మోటార్ అయితే ప్రాబ్లం ఉంది, ఇంకా అది ఇంకా రిపేర్ అవ్వలేదు. సో ఇంకా వాటర్ కూడా రావట్లేదు. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉందిలే, ఎప్పుడు వాటర్ వస్తాయో తెలియదు. సో మీరు వెళ్ళేసి రండి అంటే వాళ్ళు ముగ్గురే వెళ్తున్నారు స్కూల్కి అయితే ప్రజెంట్ ఈరోజు. నేనేం వెళ్ళట్లేదు, జస్ట్ రిపోర్ట్ కార్డ్ తీసేసుకొని రావటమే. ఆల్రెడీ బుక్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం, ఓన్లీ రిపోర్ట్ కార్డ్ తీసుకోవటమే. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్ వచ్చేసి ఆ రోజు మామిడికాయ పప్పు చేశానండి. సో వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను కదా, మ్యాక్సిమం 1-2 daysకే తెస్తాను వెజిటేబుల్స్, ఎక్కువైతే ఏం తీసుకురాను. సో ఆ రోజు మార్నింగే తీసుకొచ్చాను. మామిడికాయ పప్పు చేశాను అండ్ కొంచెం ఎగ్. మ్యాక్సిమం వీక్కి ఒక 3-4 times ఎగ్ ఉంటుంది. ఏదో కర్రీ లాగా అయితే ఎగ్ ఉంటుంది మా ఇంట్లో. దాని తర్వాత వీళ్ళు వచ్చేటప్పుడైతే ఇంకా ఇవి షుగర్ కేన్ జ్యూస్ తీసుకొచ్చారు. చల్లగా ఉందన్నమాట. అది తాగుతూ ఇంకా సాయిని ఏదో డిస్కస్ చేసుకుంటున్నాము ఇక్కడ. యాక్చువల్గా బుక్స్ ఇచ్చారు కదా, సో ఆ బుక్స్ అన్నీ ఇంకా ఊరికే అసలు ఏమున్నాయి, చాప్టర్స్ ఏంటి, సిలబస్ ఏంటి, అవి ఊరికే చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలా ఒకసారి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక 1/2 hour అయినా ఊరికే అలా బుక్స్ తీసి చూడండి అని చెప్పేసి. సో వాళ్ళ డాడీ అక్కడ ఏదో చెప్తున్నాను. దాని తర్వాత అయితే మేము లంచ్ చేస్తున్నామండి.
ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగు, ఆర్గనైజేషను, కిడ్స్కి సంబంధించినవి అని నాకు తెలిసిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరికైనా నచ్చింది అంటే డెఫినెట్గా ఛానల్ని విజిట్ చేసి అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇంకా ఎక్కువ మోటివేషన్ లాగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో తను లంచ్ చేసిన తర్వాత అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఆల్రెడీ బుక్స్ అవి తెచ్చుకున్నాను కదా, సో దానికి కొన్ని కవర్స్ వేసుకోండిరా అంటే ఇంక ఇక్కడ వేస్తున్నారు అనమాట ఇద్దరు. సో సమన్వి అయితే వేసేసుకుంటుంది, సాయికి అయితే కొంచెం హెల్ప్ చేస్తే వాడు వేసుకుంటాడు. ఫస్ట్ టైం వాడంతటి వాడే వేసుకుంటున్నాడు, బట్ కొంచెం ఎలా వేయాలి ఏంటి ప్రాసెస్ చెప్తే వాడే ట్రై చేస్తున్నాడు. సో కొన్ని బుక్స్ ఈరోజు కుదిరినప్పుడల్లా అలా వేసేసుకొని నీట్గా ర్యాక్స్లో పెట్టేసుకోండి అని చెప్పాను. సో ఇంకా అక్కడే అనమాట వాళ్ళు ఇంకా బుక్స్కి అలా కవర్స్ అవి వేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇంట్లో ఏదో నెట్ ప్రాబ్లము, సో ఇంట్లో అని కాదు అపార్ట్మెంట్లోనే ఒక నెట్ రావట్లేదు. సో అందుకే అని చెప్పేసి ఇక మొబైల్స్, టీవీలు ఏమి కూడా లేవు. హ్యాపీగా వాళ్ళిద్దరైతే ఇంకేదో ఒకటి వితౌట్ మొబైల్స్ అయితే మంచిగా ఆడుకుంటే ఏదో ఒకటి చేస్తున్నారు. దాని తర్వాత ఈ శారీ వచ్చేసి ఎప్పుడూ అండి సమన్వి పుట్టినప్పుడు డేస్ బేబీగా ఉన్నప్పుడే ఎందుకో తెలియదు అలా ఈ వైట్ శారీ పెట్టాలను ఏమో మా అమ్మ తీసుకొచ్చింది, ఎందుకు తెచ్చిందో నాకు ఇంకా గుర్తులేదు. సో ఈ అప్పుడే కట్టుకున్నాను, బట్ ఈ శారీ అలానే పక్కన పడేసాను. నేను అసలు ఈ శారీసే కట్టుకోను, అది ఇలాంటి కాటన్ శారీస్ ఇట్లాంటివి అయితే అసలే కట్టుకోను. బట్ సమ్మర్ కదా అసలు లెగ్గిన్స్ అట్లాంటివి వేసుకోవాలి, చుడీస్ అంటే ఎంత చిరాగ్గా ఉందో. సో ఏదైనా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుందాంలే, ప్యూర్ కాటన్ది ఇంకా అట్లానే పడేసే ఉంది పక్కన, ఏమైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ లైనింగ్స్ అవి తీసుకొచ్చుకొని అయితే ఆల్మోస్ట్ 6:30కో ఏమో స్టార్ట్ చేశానండి స్టిచ్ చేయటము. ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా అయిపోయింది, నాకు నిద్ర పట్టదు కదా. నార్మల్ ప్లెయిన్ ఫ్రాక్ లాగే స్టిచ్ చేసుకున్న, ఎలాంటి మోడల్స్ ఏం లేదు, డైలీ ఇంట్లో వేసుకోవటానికి అనేసి ఆల్మోస్ట్ 8:30, 9 వరకు అయితే మధ్యలో డిన్నర్ అది ప్రిపేర్ చేస్తూ 9 వరకు అయితే ఫ్రాక్ ఫినిష్ చేసుకున్నాను. ఇంకేదైనా అంతే కుట్టాలని అనిపిస్తే ఇమీడియట్గా ఏదైనా పని చేయాలనిపిస్తే ఇమీడియట్గా చేసేయటమే కదా. సో ఇంకా మధ్యలోనే డిన్నర్ ప్రిపేర్ కూడా చేసేసాను. యాక్చువల్గా మార్నింగ్ పెసరట్టు వేసానని చెప్పాను కదా, ఆ పెసలు ఇంకా ఎక్కువ నానబెట్టేసాను మార్నింగ్. సో అంత అవసరం లేదులే పెసరట్టుకు అని చెప్పేసి కొన్ని పక్కన అలానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంతో నేను పునుగులు వేసుకుంటున్నాను. సో ముడి పెసలతో పునుగులు వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ప్లస్ పెసలు అంటే హెల్దీయే, ముడి పెసలు అంటే ఇంకా హెల్దీయే కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎవరికైనా మోషన్ అవ్వట్లేదు, కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి, కొంచెం డైజెస్టివ్ ఇష్యూ ఉంది అన్నప్పుడు కూడా మంచిగా పెసరట్టు కానివ్వండి, ఇట్లాంటి పెసలకు సంబంధించి పెట్టినా కూడా మంచిగా మోషన్ అది లేకుండా, మోషన్ హార్డ్ అవ్వకుండా మంచిగా అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆ పెసల్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకొని వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదండి, కొంచెం గట్టిగా గ్రైండ్ చేసేసుకున్నాను. మీకు తిరగట్లేదు మిక్సీ అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనిలోకి మనము కొంచెం సాల్టు, ఇంకా కొంచెం వరిపిండి వేసుకోవచ్చు అండి. వరిపిండి లేదు అంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అరౌండ్ 2 to 3 tablespoons వరకు బియ్యపిండి వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర, ఆల్రెడీ చెప్పాను కదా సాల్ట్, అండ్ కొంచెం పుదీనా, అండ్ కొంచెం సన్నగా తురిమిన ఉల్లిపాయ, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం పునుగులు వేసుకోవటానికి ఎలా అయితే కొంచెం గట్టిగా ఉంటుందో పిండి అలా కలుపుకోండి.
నేనైతే ఇక్కడ కుకింగ్ సోడా కూడా వేసానండి. మనం ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి కొంచెం కుకింగ్ సోడా వేసాము అంటే మంచిగా కొంచెం క్రిస్పీగా వస్తాయి. గుల్లగా మంచిగా కొంచెం మెత్తగా సాఫ్ట్‌గా కూడా బావుంటాయి. ఓకేనా? ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోండి. మీకు గనక కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా లేదు, ఇంకా జారుగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ కానీ లేకపోతే వరిపిండి కానీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం. దాని తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసాక ఇవన్నీ బాగా కలుపుకొని బాగా మరుగుతున్న ఆయిల్‌లో చిన్నగా మనము చిన్న పునుగులు ఎట్లా వేస్తామో అలా వేసుకోవటమేనండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. పిల్లలు ఇష్టంగా తిన్నారు ముగ్గురు కూడా. ఇంకా డిన్నర్ అది ఫినిష్ చేసుకున్నాక ఇంకా నార్మల్గా అవన్నీ ఉంటాయి కదా గిన్నెలు అవన్నీ వాష్ చేసేసుకున్నా. దాని తర్వాత మేము ఎక్కువ ఓవర్ నైట్ ఓట్స్ తింటాము. సో దానిలో అవి యాడ్ చేస్తాం కదా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ అయిపోయాయి. ఇంక ఈ దగ్గరలో సూపర్ మార్కెట్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటున్నాయి ఇవి. ఎక్కడ దగ్గరలో రత్నదీప్ కానీ విజేత ఏది చూసినా. సో అందుకే ఇంకా డీమార్ట్లో బుక్ చేసుకుంటే ఇంకా అవి ఇచ్చేసి వెళ్ళాడనమాట. ఈ టైంలో పెట్టుకుంటే డెలివరీ ఇచ్చేసి వెళ్ళారు. సో అవే నేను అన్నీ ఖాళీ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అయితే నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు తను కూడా, ఇవన్నీ ఏం లేక. సో అవన్నీ కూడా వస్తే నేను ఫిల్ చేసుకుంటున్నాను మళ్ళీ అన్నిట్లో. ఇవన్నీ కొంచెం తక్కువ కాస్ట్లో అంటే రీజనబుల్గా ఎక్కువ తెప్పించుకోవాలంటే ఎక్కడ దొరుకుతాయో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే డెఫినెట్గా అయితే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కొంచెం బల్క్లో తీసుకున్న 1/2 కేజీ 1 కేజీ అట్లా తీసుకున్న కొంచెం తక్కువ కాస్ట్కి రీజనబుల్గా వచ్చేలాగా ఉంటే ఓకేనా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి నైట్ కుట్టుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నాను. బాగుందండి, కాటన్ కదా మంచి కంఫర్టబుల్గా చాలా బాగుంది. యాక్చువల్గా నేనైతే కొంచెం మ్యాక్సీ గౌన్ లాగా అట్లా స్టిచ్ చేసుకుందాం అనుకున్నాము, ఫుల్ లెంత్ కాకుండా. బట్ అది అనుకోకుండా ఫుల్ లెంత్ అయిపోయింది. అంతే స్టిచ్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తే అలా కుట్టేసుకోవటమే, ఏం హడావిడి ఏం లేదు, సింపుల్గా కుట్టేసుకున్నా. చూడండి ఎంత బాగుందో, నాకే మంచిగా అనిపించింది. చూడటానికి బాగుంది, వేసుకున్న కంఫర్టబుల్గా చాలా బాగుంది. అండ్ మేము ఇంకా ఓట్స్ తిన్నాము. వాళ్ళకైతే ఇంకా ఈరోజు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. దాని తర్వాత అయితే లంచ్ ఇంకా అదంతా నేనేం షూట్ చేయలేదు. ఇక్కడ నేను ఒకటి యాక్చువల్గా డ్రెస్ స్టిచ్ చేశాను కదా, ఇంకొంచెం క్లాత్ మిగిలింది. ఇక్కడ ఒక DIY లాగా చేసి చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా షార్ట్ కోసం అని చెప్పేసి నేను ఈ రేషియోలో రికార్డ్ చేశాను, అందుకే మీకు ఇలాగ అనిపిస్తుంది. నేను ఇంకా మిగిలిపోయిన క్లాత్ని ఎందుకులే వేస్ట్ చేయటం, హెయిర్ బ్యాండ్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇక్కడ హెయిర్ బ్యాండ్ చేస్తున్నానండి. ఏదైనా అంతే కదా, కొంచెం టైము కొంచెం ఆలోచించాము అంటే ఏది వేస్ట్గా పారేయకుండా ఉంటుంది. ఇలాంటి మొక్కలు మా ఇంట్లో బోలెడన్ని ఉన్నాయి. చిన్న పీసెస్ అయితే పడేస్తాను, బట్ కొంచెం ఒక 1/2 మీటరు అలా ఉన్నా కూడా నేను ఆ క్లాత్ అయితే పడేయను, మళ్ళీ పక్కన పెట్టేస్తాను. మేబీ నెక్స్ట్ టైం ఏదన్నా కుట్టేటప్పుడు దేనికన్నా కావాల్సి వస్తే ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది ఎలా ఏంటి అనేది వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను ఇంకా షార్ట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక 3-4 ఇవి ఉంటాయి కదా, ఒక 3 ఫింగర్స్ ఆర్ 4 ఫింగర్స్ విడ్త్లో కొంచెం క్లాత్ తీసుకోండి. మీకు ఎంతైతే పొడవు కావాలో అంత తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా హాఫ్కు ఫోల్డ్ చేసేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది లోపలికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. మనం దాన్ని ఉల్టా తిప్పినప్పుడు ఆ ఎలా అంటే మెయిన్ పార్ట్ అనేది పైకి వచ్చేలాగా అనమాట. దాని తర్వాత రివర్స్ చేసుకున్నాక నేను ఇట్లా ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయండి. సమన్వి చిన్నప్పుడు కొన్నాము, బట్ ఇప్పుడు వాళ్ళు ఓన్లీ బ్లాక్ కలరే పెట్టుకోవాలి, ఇట్లాంటివి ఏమీ అలౌడ్ లేదు స్కూల్లో. అవన్నీ అలానే వేస్ట్గా ఉంటున్నాయి. అలాంటిది ఒకటి వైట్ కలర్ బ్యాండ్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసేసుకొని ఒక మంచిగా లోపలికి మనం ఏదైతే క్లాత్ చేసుకున్నామో ఆ క్లాత్లోకి ఎక్కించుకోండి. మనము వేటికైనా నాడాలాగా ఎక్కిస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో పెట్టేసుకొని
దాని తర్వాత ఈ 2 ఎడ్జులు కలుపుకొని మంచిగా ముడేసేసుకోండి. మీరు బ్యాండ్ అనేది కొంచెం సన్నగా అలా ఉంది అంటే మీకు ముడి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ నేను తీసుకున్న బ్యాండ్ కొంచెం లావుగా ఉంది కాబట్టి ముడి వేయడానికి రాలేదు. నేను అక్కడ ఒక స్టిచ్ వేసేసుకున్నాను నీడిల్తో. స్టిచ్ వేసుకున్నాక ఈ క్లాత్ అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఇది మొత్తం ఒకసారి నీడిల్ పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే మంచి హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోతుందండి. ఇలా మనం ఏ డ్రెస్సులు అయితే స్టిచ్ చేసుకున్నామో ఆ డ్రెస్సులతో డిఫరెంట్ టైప్స్తో మంచిగా కుందన్స్ బోలెడని ఇంకా స్టైల్గా కూడా మంచిగా చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇంకా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో కదా, మంచిగా ఈ డ్రెస్కి మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీనికి నా హ్యాండ్స్కి ఏదైతే క్లాత్ యూజ్ చేశానో డ్రెస్కి అదే క్లాత్ తీసేసుకొని ఇంకొంచెం అనమాట లుక్ ఇంకొంచెం బాగుండాలి అనేసి అలాంటి క్లాతే కొంచెం మరి స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా అట్లా కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత దాన్ని ఇంకా మిడిల్లో కొంచెం ట్విస్ట్ చేసినట్లు చేసేసి నేను ఈ బ్యాండ్కి పెట్టేసి నాట్ వేసేసుకుంటాను. నార్మల్గా బయట దొరుకుతాయి కదా ఇలాంటి బ్యాండ్లు, బయట అయితే మినిమం 50 రూపీస్ పైనే ఉంటాయండి. నాకు ఇట్లాంటివి ఇష్టము. వీటిని ఏమంటారో తెలియదు నేమ్ అయితే నాకు. చాలా ఎగ్జిబిషన్స్లో అట్లాంటి వాటిలో చాలా చోట్ల కనిపిస్తాయి కదా మనకి బయట రోడ్ సైడ్ షాపింగ్స్ అప్పుడు అట్లా. సో నేను అట్లా కొంచెం లుక్ బాగుంటుందిలే అని చెప్పేసి నా డ్రెస్కున్న 2 కలర్స్ యూజ్ చేసుకొని ఇట్లయితే బ్యాండ్ రెడీ చేసుకున్నాను. క్యూట్ బ్యాండ్ పెట్టుకున్నా కూడా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ బోల్డ్ అని అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను. ఎలా అనిపించింది అన్నది అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాని తర్వాత యాక్చువల్గా మా అక్క నా కోసం ఒక డ్రెస్ బుక్ చేసింది. నేను ఇది వీడియో తీసుకునేటప్పుడు ఆ డ్రెస్ కూడా డెలివరీ ఇచ్చేసి వెళ్ళారనమాట. సరేనని చెప్పేసి అది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా మా అక్క ఇలాంటి డ్రెస్ ఒకటి వేరే కలర్ తీసుకుంది. తను వేసుకుంటే బాగుంది అంటే తను ఏదో ఇన్స్టా పేజ్లో తీసుకుంది. వేసుకున్న రోజు బాగుంది అన్నానని చెప్పేసి ఇంక అప్పుడు చూస్తే అప్పుడు స్టాక్ అంతా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కలర్స్ సెండ్ చేసింది. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని చెప్తే నేను కొంచెం ఇలాంటి ప్యాటర్న్ సమన్వీక్ కోడ్ ఉంది సేమ్ కలర్ అని చెప్పేసి నేను కొంచెం బ్లూ కలర్లో ఉన్న ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది మా అక్క నా కోసం తీసుకుందనమాట. అది డెలివరీ వచ్చింది. యాక్చువల్గా మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు వీడియో రికార్డ్ చేయమన్నారు. ఏదైనా పార్ట్స్ కానీ ఏమన్నా డ్రెస్ డ్యామేజ్ కానీ ఏమన్నా అయితే వీడియో రికార్డింగ్ ఉంటే మళ్ళీ రిటర్న్ చేయటమో దానికి మళ్ళీ రీప్లేస్ చేయటమో ఏదో చేస్తారు. దానికోసం కూడా ఎలాగో వీడియో రికార్డ్ చేయాలి కదా అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను ఏం డ్రెస్ తీసుకున్నాను అని చెప్పేసి. బాగుంది. సేమ్ డ్రెస్సు సమన్వీక్ వైట్ అండ్ బ్లూ ఉంది. కొంచెం ఇద్దరికి బాగుంటుందిలే మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది బుక్ చేసింది. అక్క సేమ్ ఇదే వైట్ అండ్ పింక్ తీసుకుంది. తను వేసుకుంటే నాకు బాగా నచ్చింది. సో అందుకే బాగుంది అన్నానని చెప్పేసి ఇది నా కోసం బుక్ చేసింది. ఐ థింక్ మాతృక కలెక్షన్స్ అనుకుంటా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సమన్వీకి నాకు అక్క సేమ్ లెహెంగాస్ తీసుకుంది ఇదే ఇన్స్టా పేజ్ నుంచి. ఇప్పుడు కూడా సేమ్ ఇన్స్టానే. ఐ థింక్ మాతృక కలెక్షన్సే అనుకుంటా ఇన్స్టా పేజ్ పేరు. బాగుంది. యాక్చువల్గా లోపల స్లీవ్లెస్, పైన కోట్ ఏదైతే ఉందో దానికైతే హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే ఇచ్చారు. ప్యూర్ కాటన్ అయితే ఏం కాదండి, కొంచెం కాటన్ రేయాన్ మిక్స్. పైనదైతే అసలు కాటన్ కాదు, ఇది కంప్లీట్ రేయాను. లోపల ఉన్నదైతే కాటన్ అండ్ రేయాన్ మిక్స్ లాగా ఉంది. బాగుంది. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుందో ఇంకా ఒకసారి హ్యాండ్స్ అవి స్టిచ్ చేసుకున్న తర్వాత వేసుకుంటాను. సో అదే చూసుకుంటున్నాను అనమాట. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.